పరిగెత్తకే ఇల్లు పునాదులతో సహా కూలిపోయేలా ఉంది. ఆహా, మీరు ఇలా కామెంట్ చేసి నన్నేం డైవర్ట్ చేయక్కర్లేదు. ఈ ఫోటో మాత్రం ఇవ్వను. నిన్ను చుట్టుపక్క నన్ను చుట్టుకుంటూ విజగాలిలాగా వెంట ఉంటూ మాయే చేసావులే. ఎవరేమి ఎన్న పట్టదంటూ నమ్ముకున్న ప్రేమ గట్టిదంటూ నన్నే గెలిచావులే. ఈ ఫోటో పెట్టుకుని నన్ను ఏడిపించాలని చూస్తావా? రాసి పెట్టు రంగు మారి చెంగు చెంగు చెంగుమంటూ నీ జంటకొస్తానులే. ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఏయ్, ఏంటేం మాట్లాడడం లేదేంటి? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? నన్ను ఏడిపించినందుక? కాదు, ఈ ఫోటో కోసమైనా మీరొచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు కదా, అందుకు. ఏయ్, అయ్యో, మీరిలా చేస్తారని తెలిస్తే ఈ ఫోటోని ఎప్పుడూ నా దగ్గర పెట్టుకుని తిరుగుతూ ఉండేదాన్ని. ఇదిగో నేను నిన్నేమి కావాలని కౌగిలించుకోలేదు. ఇదిగో ఈ ఫోటో కోసం పట్టుకున్నాను అంతే. ఏం కాదులేండి, ఏదో ఫోటో వంక అంతే. నాకు తెలుసు మీరు కావాలని పట్టుకున్నారు. అయ్యో, నేనేం కావాలని పట్టుకోలేదే అని చెప్తున్నాను కదా, నీకు అర్థం కావట్లేదా? అయ్యో, సరే సరే అండి, సరే నమ్మేశాను, ఓకేనా? ఇదిగో మళ్ళీ నా రూమ్ లోకి వచ్చి ఇలాంటి ఫోటోలు వీడియోలు తీసావనుకో, నీకు మర్యాద దక్క చెప్తున్నా. ఫోటో లాగేసుకున్నారు కదా, ఇంకెందుకు తిడుతున్నారు? మీకొక విషయం తెలుసా? ఏంటది? ఈ ఫోటో నేను ఆల్రెడీ నా ఫోన్ లో స్నాప్ తీసి పెట్టుకున్నాను. ఈ ఫోటోని రేపు కాలేజ్ లో మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను. అప్పుడు అందరూ నీ తొడ మీద పుట్టుమచ్చెక్కడా, నీ తొడ మీద పుట్టుమచ్చెక్కడా అని అడుగుతారు. నేను చంపేస్తా నిన్ను. అసలు ఆ ఫోటో ఎందుకు తీసావే? కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరికి చూపించి కాలేజ్ లో నా పరువు తీయాలని చూస్తున్నావా?